get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. Hi guys, welcome back to my channel KRI and this video lo manam choose product review entante idi clean and clear blackhead clearing daily scrub. So idi oil free and also adenti pores ni clog cheyadu anta. So first manam dini packaging chuddam guys. So idi manaki blue and white tube packaging lo vastundi and manaki idi flip open cap. So idi open cheste normal ga manaki ikkada hole untundi, so danlochi product vastundi. So idi manchi travel friendly packaging, anta easy ga leak avadu and also chinna size lo kuda available avutundi kabatti మనం ఈజీగా మన పౌచెస్ లో అది పెట్టుకుని తీసుకెళ్తూ ఉండొచ్చు. సో నార్మల్ గా దీనిలో ఏంటంటే యాపిల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆల్సో ప్యూర్ వైస్ టెక్నాలజీ ఉందంట దీనిలో. సో ఇది మన బ్లాక్ హెడ్స్ ని జెంటల్ గా రిమూవ్ చేస్తుంది అండ్ ఆల్సో కొత్త బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుందంట. సో అది ఈ ప్రోడక్ట్ క్లెయిమ్ చేస్తుంది. సో నార్మల్ గా వెనకాల మనకి ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇచ్చారు అండ్ ఆల్సో డైరెక్షన్స్ ఎలా యూస్ చేయాలి అని చెప్పి ఇచ్చారు. సో నార్మల్ గా దీన్ని ఎలా యూస్ చేయాలంట, మనం నార్మల్ గా మన చేతిని తడి చేసుకుని దానిలో కొంచెం ఈ ప్రోడక్ట్ ని తీసుకుని మన ఫేస్ మీద మసాజ్ చేయాలి. సో మొత్తం మన ఫేస్ మొత్తం మసాజ్ చేసి ఐ మీద లిప్స్ మీద అప్లై చేయకూడదు. సో యూజ్ చేసిన తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి రిమూవ్ చేయాలి ప్రోడక్ట్ ని. సో ఇది మనం డైలీ యూజ్ చేయొచ్చు గైస్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో దీని డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ. సో దీనిలో నార్మల్ గా ఇది లైక్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అంట బ్లాక్ హెడ్ బ్లాక్ హెడ్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి. అండ్ ఆల్సో దీనిలో న్యాచురల్ యాపిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అంట. సో ప్యూర్ రైస్ టెక్నాలజీ ఇందాక నేను చెప్పినట్టు. సో ఇది దీనిలో యాక్చువల్గా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే క్లియర్ జెల్, దాంట్లో ఏంటంటే బీడ్స్ ఉంటాయి, బ్లూ కలర్ బీడ్స్ ఉంటాయి. సో ఈ బీడ్స్ ఏంటంటే మన బ్లాక్ హెడ్స్ ని ఈజీగా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఆల్సో జెంటల్ గా కూడా ఉంటాయి స్కిన్ మీద. సో కోర్ నుండి అంటే రూట్ నుండి రిమూవ్ చేస్తాయంట అండ్ ఆల్సో కొత్తవి రాకుండా ఫార్మ్ చేస్తాయి. సో జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ యాక్షన్ కాబట్టి ఈవెన్ మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నార్మల్గా మీకు బ్లాక్ హెడ్స్ మీకు ఆయిలీ స్కిన్ అండ్ ఆల్సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ సెన్సిటివ్ స్కిన్ అనుకుంటే కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ వన్. సో దీని ఎంఆర్పి గైస్ ఇది 40 గ్రామ్ ప్రోడక్ట్ మనకి ఇది 60 రూపీస్కి వస్తుంది. సో ఇట్స్ రియలీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ బాయ్స్కి కూడా. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాడచ్చు, జస్ట్ ఫీమేలే వాడాలి అనేమి లేదు. అండ్ ఇప్పుడు మనం ప్యాకేజింగ్ అండ్ ఆల్సో దీని డిస్క్రిప్షన్ చూసాం కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. నార్మల్గా ఏంటంటే వాటర్ తోటి తీసుకుని లాదర్ చేస్తే మంచి నురగా అనేది వస్తుంది అండ్ ఆల్సో స్కిన్ మీద కూడా మంచి జెంటల్ గా ఉంటుంది. సో వాష్ చేసిన తర్వాత ఏంటంటే స్కిన్ అనేది చాలా క్లియర్ గా అవుతుంది గైస్ అండ్ ఆల్సో ఆయిల్స్ అనేది చాలా బాగా రిమూవ్ చేస్తుంది. అలా అని చెప్పి మన స్కిన్ ని బాగా డ్రై చేయదు, బట్ డ్రై స్కిన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి నాకు ఆయిలీ కాబట్టి లైక్ ఆయిల్స్ అనేది పోయినట్టు అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి డ్రైగా కూడా కొంచెం డ్రైగా అనిపిస్తుంది, విచ్ ఇస్ ఓకే. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం ఇది పక్కా స్కిన్ ని చాలా డ్రై చేస్తుంది. కొంచెం అమౌంట్ తీసుకుని యూజ్ చేస్తే చాలా గైస్, మనం ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో చిన్న ట్యూబ్ అయినా కానీ ఎక్కువ రోజులు వస్తుంది మనకి. సో విచ్ ఈస్ రియలీ గుడ్ వన్. అండ్ ఆల్సో ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మరీ మీకు సెన్సిటివ్ నాయిస్ ఉంటే ఇదేదో స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ అది లేదు ఈ ప్రోడక్ట్ కి. సో విచ్ ఇస్ అ గుడ్ వన్. సో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ చూద్దాం గైస్. సో ప్రో నెంబర్ 1 ఏంటంటే ఈజీగా అవైలబుల్ అవుతుంది, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడైనా కానీ ఈజీగా అవైలబుల్ అవుతుంది. అండ్ ప్రో నెంబర్ 2 ఏంటంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్, లిటరల్లీ మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ప్రో నెంబర్ 3 ఏంటంటే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ ఆల్సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఈవెన్ నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అండ్ ప్రో నెంబర్ 4 ఏంటంటే చాలా అంటే చాలా జెంటిల్ ఎక్స్ఫోలియేటర్ గైస్. సో చాలా జెంటిల్ గా తీస్తుంది కాబట్టి మనం డైలీ, అఫ్ కోర్స్ ఇది డైలీ స్క్రబ్ కాబట్టి ఇట్స్ రియలీ గుడ్ వన్. జెంటిల్ గా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద మీరు రోజు యూజ్ చేసిన ప్రాబ్లం ఉండదు, విచ్ ఈస్ యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ అదే చెప్తుంది. సో ప్రో నెంబర్ 5 ఏంటంటే ఫ్రేగ్రెన్స్ కూడా అంత స్ట్రాంగ్ అది లేదు కాబట్టి ఇట్స్ గుడ్ వన్. సెన్సిటివ్ నాయిస్ ఉన్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్. అండ్ ప్రో నెంబర్ 6 ఏంటంటే చాలా సైజెస్ లో అవైలబుల్ అవుతుంది కాబట్టి ఇట్స్ రియల్లీ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అండ్ ఈవెన్ ప్యాకేజింగ్ కూడా చాలా స్టడీగా ఉంది. ప్రో నెంబర్ 7 ఏంటంటే తక్కువ అమౌంట్ తీసుకుని యూజ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఎక్కువ రోజులకు వస్తుంది. సో ఇప్పుడు కాన్స్ చూద్దాము. కాన్ నెంబర్ 1 ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది అంత సెట్ అవ్వకపోవచ్చు, కొంచెం డ్రై చేయొచ్చు. సో మీరు రోజు యూజ్ చేసినా కానీ తర్వాత మళ్ళీ పక్క వెంటనే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత అవసరం లేదు, బట్ డ్రై స్కిన్ వాళ్ళు పక్కా మీరు, ఎందుకంటే కొంచెం డ్రై అవుట్ చేస్తుంది ఇది స్కిన్ ని.
సో దీనిలో ఏంటంటే SLS ఉంది. సో దాట్ ఈస్ కాన్ నెంబర్ 2. అండ్ కాన్ నెంబర్ 3 ఏంటంటే కనుక ఒకవేళ బాగా స్టబాన్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఎంత ఈజీగా పోయే బ్లాక్ హెడ్స్ ఉంటే ఇది అంత యూజ్ అవ్వదు. టు బి ఆనెస్ట్ నాకు నోస్ మీద అయితే చాలా స్టబాన్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి అండ్ నాకు తీయడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే సెన్సిటివ్ నోస్ అండ్ ఆల్సో నాకు చాలా సెన్సిటివ్ ఏరియా, యాక్చువల్లీ ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో నాకు ఈవెన్ బ్లాక్ హెడ్ రిమూవ్ చేసినా కూడా అంత ఈజీగా రావు. సో అంత స్టబాన్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో ఈవెన్ నేను ఇది యూజ్ చేసినా కూడా అంత నాకు సెట్ అవ్వలేదు. చీక్స్ మీద ఏదో కొంచెం కొంచెం రాకుండా చూస్తే కానీ అంత ఎఫెక్టివ్ అని చెప్పలేదు. బట్ ఆ డైలీ స్క్రబ్బింగ్కి చాలా బాగా సెట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఫేస్ని క్లీన్ అండ్ ఆల్సో ఆయిల్స్ని తీసేసి ఒక మంచి ఫ్రేగ్రెన్స్, ఒక మంచి కామింగ్ సెన్సేషన్ ఇస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్ వన్. బట్ స్టబాన్ బ్లాక్ హెడ్స్ అనేవి అంత ఈజీగా పోదు. అండ్ కాన్ నెంబర్ 4 ఏంటంటే అంత తొందరగా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ కాదు కదా, అంత తొందరగా తీసేది బ్లాక్ హెడ్స్ అవి. సో ఒకవేళ తీసినా కానీ స్లోగా తీస్తుంది. సో ఇట్ టేక్స్ టైం. లైక్ నార్మల్గా మనం DIYs వాడుతూ ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది, సో సేమ్ ఇది కూడా DIY ప్రోడక్ట్ లాగా అనమాట. సో వెంటనే పని చేయాలి ఇది ఫేస్ మీద. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్. ఓవరాల్గా ఇది ఒక మంచి ప్రోడక్ట్. మీరు ఒకవేళ టీనేజ్ ఇయర్స్లో ఉన్నారు అండ్ యాక్నే అది ఎక్కువ, యాక్నే కాదు యాక్చువల్గా, అది ఈవెన్ యాక్నే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది అనుకుంటా ఇది. ఎందుకంటే ఆయిల్స్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్ వన్. సో మీకు బ్లాక్ హెడ్స్ అవి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కొన్ని బ్లాక్ హెడ్స్ తొందరగానే పోతాయి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వన్. సో రోజు మీరు స్క్రబ్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ సపరేట్గా కష్టపడాల్సిన అవసరం ఉండదు బ్లాక్ హెడ్స్ తీయడం కోసం అని చెప్పి. సో ఎస్ గైస్, that's all for today's video. Thank you so much for watching my video, Sunshine. See you in the next one. Till then, take care. Bye.